పవన్ కళ్యాణ్ దెబ్బకి పేకాట మీదన కఠినమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నట్టుంది. ఒకటి, 3 క్లబ్బుల వాళ్ళు చివరికి హైకోర్టును ఆశ్రయించి పేకాడుకోవడానికి అనుమతి అడగటం. దానికి హైకోర్టు కూడా నిరాకరించడం. పిటిషన్ మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పేకాటకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. స్కిల్ గేమ్ కాబట్టి ఆడుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి, జూదం ఆడకుండా మేము చూసుకుంటాం అన్నటువంటి దాన్ని తోసిపుచ్చింది. డబ్బులకి పేకాడడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. 13 కార్డులకి అవకాశం ఇవ్వమంటే కుదరదని చెప్పింది. వాస్తవంగా మొన్న మధ్యన ఏదైతే భీమవరం డిఎస్పీ పేకాటను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తూ దాని మీద నివేదిక అడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డీజీపీకి ఏకంగా అసలు పేకాట అనేటటువంటి అంశం ఉండటానికి వీల్లేదు, పేకాట ఎక్కడెక్కడ జరుగుతుందో నివేదిక ఇవ్వమని అడగడం. ఆ తర్వాతన నూజివీడి దగ్గర ఒక క్లబ్బు మీద దాడి, ఇంకొక చోట ఇంకొక క్లబ్బు మీద దాడి, ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు తాజాగా గుంటూరు దగ్గర ఇంకొక పేకాట క్లబ్బు మీద కూడా దాడి జరిగింది. వరుసగా పేకాట క్లబ్బుల మీద దాడులు, క్లోజ్ చేయడాలు, ఇదంతా కూడా ముందే చేసుంటే అది ప్రభుత్వానికి పేరు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి అది చంద్రబాబు గారికి కాకుండా పవన్ కళ్యాణ్కి పేరు ఎందుకు వస్తున్నాయంటే ఆయన చెప్పిన తర్వాత, ఆయన ఇది అడిగిన తర్వాతనే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా పేకాటకి బలవుతున్నటువంటి ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి ఒకంత ఊరట, మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఊరట అని చెప్పాలి.